హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు పాండిచేరి పోతున్నాం వరంగల్ నుంచి. సో ఆటో ఎక్కాం, పాండిచేరి వెళ్ళాం. డైరెక్ట్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగాం. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పాండిచేరి పోయే ట్రైన్ ఎక్కాం. ఇక్కడ ట్రైన్లో కొద్దిసేపు గేమ్స్ ఆడినాం, అంతాక్షరి, కార్డ్స్, ఇట్లా టైంపాస్ అవ్వడానికి. నైట్ ఎక్కితే చాలా టైం పట్టింది. మార్నింగ్ చెన్నైలో దిగినాం. మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ బాడీలో పోటు తర్వై పాడమంటే పాడేది పాట కాదు, పాలు పవన్ కళ్యాణ్ తమ్ముడు కాదు, సరపట దాని మాటగా హీరో పేరు 4 చెప్తే నేను చెప్తా. వాళ్ళు ఇంట్లో షూటింగ్ చేస్తాంటారు, చంపేస్తారు ఇంట్లో. పబ్జీయా సపోజ్ పబ్జీయా రాదు ఇట్లా పెట్టి గిట్లా చెప్పి గట్లా అరే మీరు హీరో పేర్లు చెప్తలేరు. ఒక ట్రైన్ని మొత్తం కూలిపోయింది, యాక్సిడెంట్ అయిన ఆ ప్లేస్ ఇది అండి. అప్పుడు పడ్డ పట్టాలు అవన్నీ, ట్రైన్ పడ్డ పట్టాలు, ట్రాక్స్ అవన్నీ కూసాయి జరిగిపోయినాయి అవన్నీ. చెన్నైలో ట్రైన్ దిగాం. చెన్నైలో ట్రైన్ దిగి చెన్నై బస్ స్టాప్కి వెళ్ళాం. డైరెక్ట్గా చెన్నై రైలు కొద్దిసేపట్ల డైరెక్ట్ చెన్నై నుంచి చెన్నై అట్లా బయటికి వెళ్ళి పాండిచేరి బస్సు ఇంకడం బస్ స్టాప్కి వెళ్ళాం. ఆ చెన్నై బస్ స్టాప్ నుంచి మెట్రో కాదు, మెట్రోకి బస్సు వ్యూ మంచిగా చాలా టైం తీసుకుంది. చాలా టైం తీసుకున్నాం. మేము 3-4 అవర్స్ టైం పట్టింది పాండిచేరి పోవడానికి బస్సులో. పాండిచేరి స్కూటీ సెట్ తీసుకున్నాం 524 అవర్స్కి. కాబట్టి 24 అవర్స్ తిరగడానికి అట్లా 5 అవర్స్ చూసుకొని వీడియో తీసుకోండి. ఎందుకంటే అడుగుతారు పిక్చర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ స్క్రాచ్ అయినా హ్యూజ్ పేమెంట్ అడుగుతారు. అది జాగ్రత్త. దిగిన తర్వాత యూత్ హాస్టల్ ఉంటాయి. యూత్ హాస్టల్ స్టే దొరకలేదు, అన్ని వేకెన్సీ అయిపోయినట్టు, ఫుల్ అప్ అయిపోయినట్ట. వాళ్ళ పెళ్లి గురించి వచ్చారట. సో బయట అట్లా యూత్ హాస్టల్ ముందట బీచ్ వ్యూ ఇది బీచ్ కాదు, ఇది నువ్వు బీచ్ అనకు వేరే పని ఉంటుంది.
బీచ్ అంటే వేరేరా, మొత్తం బీచ్ లేకుండా మొత్తం అది వేరే. తర్వాత ఫ్రెండ్స్ స్ట్రీట్కి వెళ్ళాం. ఫ్రెండ్స్ స్ట్రీట్లో ఫోటోలు దిగుకుంటూ కొంచెం అటు ఇటు షీట్స్ షాపింగ్ చేసుకుంటూ అలా తిరిగామన్నమాట. కొన్ని ఫొటోస్ అట్లా కొంచెం లొకేషన్ బాగానే ఉంది, పర్లేదు, పాండిచ్చేరి చూడడానికి ఏం బ్యాడ్ ఏం కాదు, గుడ్. ఆ బిల్డింగ్స్ స్ట్రక్చర్ పెయింట్స్ బాగా అనిపించింది. తర్వాత రాక్ బీచ్కి పోయాం. డైరెక్ట్ ఫ్రెండ్స్ స్టేషన్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ రాక్ బీచ్ అనమాట. ఇది మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నది, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆడొకసేపు వ్యూ చూసాం, సన్సెట్ వ్యూ మాత్రం మస్తు ఉంది రాక్ బీచ్లో. ఇప్పుడు పాండిచ్చేరి వెళ్తే సన్సెట్ రాక్ వ్యూ చూడండి, మస్తు అనిపిస్తుంది. ఆ అలలు వాటితోని చాలా బాగుంటుంది. నైట్ టైం నాకున్నామన్నీ, నైట్ టైం అలల సౌండ్కి ఆ వేవ్కి మస్తు అనిపిస్తుంది. శాంతమైన లైఫ్, పీస్ఫుల్గా. ఎప్పటికీ అక్కడ బీచ్ కంటే అది రాబుద్ది కదా అసలుకి. మస్తు అంటే మస్తు అనిపించిన టైం ఆ టైంలో, నైట్ టైం. ఇది మాత్రం బిల్డింగ్ మాత్రం సూపర్ ఉన్నాయి. హోటల్ రాది, హోటల్ నైట్ టైంలో తిరుక్కుంటా మొత్తం పాండిచ్చేరి మొత్తం తిరిగాం నైట్ మొత్తం బై వాక్. అమ్మాయి మాత్రం సూపర్ పాండిచ్చేరిలో. రూమ్కి వచ్చి మీకు తెలిసిందే ఇక్కడ ఏమైనా ఉంటే. మేము మళ్ళీ లేవగానే మార్నింగే సన్ రైజ్ చూడడానికి పాండిచ్చేరి మళ్ళీ రాక్ బీచ్ మళ్ళీ పోయి రూమ్కి దగ్గర అనమాట, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ అట్లా వెళ్ళాం మళ్ళీ సన్ రైజ్ చూడాలని. కానీ ఏం మాట చెప్పాలి, సన్ రైజ్ మాత్రం రాక్ బీచ్లో. కానీ పొద్దున్నే ఆ బోట్స్ వస్తాయి, ఫిషర్ మ్యాన్స్ వస్తూ ఉంటారు. ఆ బోట్ సౌండ్స్, ఆ వలల సౌండ్స్ పొద్దునే మాత్రం మస్తు అనిపించింది. వ్యూ మాత్రం నీకోసం దుకానా నీకోసం తాళాలు ఒక్కేసి మాట్లాడు.
ఫోన్ చూసి ఫోటోలు ఏం చెప్తారా గండి ఫోటోలు హాయ్ చెప్పండి అందరు ఒకసారి చూసి. ఫ్రెండ్స్ బాగుంది. బాడీ బిల్డర్ ఫోటో దించుతాను. ఈ ప్లేస్ అందరికి తెలిసే ఉంటుంది. సూర్యగాని సినిమా హీరోలో పాట ఉంటుంది, ఒక పాట ఐడియా లేదు, ఐడియా ఉంటారు. కామెంట్లు ఇచ్చిన కామెంట్ రాయండి ఏం పాటో అది. ఇక్కడ పాట షూట్ చేశారు సూర్య హీరో మూవీ. చిలక అన్న సాంగ్ తీసింది ఇక్కడనే. నిన్ను ఇక్కడ నెక్స్ట్ ఇక టిఫిన్ చేయడానికి వెళ్ళాం. టిఫిన్ చేసాం అందరం వచ్చి. డిఫరెంట్ టేస్ట్ చిల్లు మొత్తంగా ట్రై చేసాము. టిఫిన్స్ ట్రై చేసాం. కాన్సెల్ అయ్యే టిఫిన్స్ బాగుంటాయండి, అదే డిఫరెంట్గా ఉన్నాయి. అంత ఐడియా లేదు, ఇంకేదో ఏదో ఊతప్ప సంథింగ్ ఏదో చెప్తారు, దీని పేరు ఐడియా లేదు. ఆ తర్వాత రైస్ మళ్ళీ వేసుకోలేము. అంత తిరగడానికి వెళ్ళాం, మళ్ళీ ఇంకోసేపు తిరగడానికి వెళ్ళాం. ఆ తర్వాత ఒక 5 ప్లేసెస్ ఉంటాయి. ఈ 60,000 అమౌంట్ 500 ఇస్తే బోటింగ్ ప్లస్ ఇంకా ఇవన్నీ తిప్పుతారు ప్లేసెస్.
సో బోట్ ఎక్కి ఆ ప్లేస్ ఇక్కడ బోటింగ్ మొత్తం మస్తు అనిపిస్తుంది. ఖచ్చితంగా మస్ట్ బోటింగ్ రైడ్ మస్తు అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి బోటింగ్. ఇలాంటి ప్లేసెస్ 4 ఫ్రెండ్స్ తిరుగుతారు బోట్ ఎక్కించుకొని. చికెన్ 500 తీసుకుంటారు. ట్రై అయిన టైంలో 500 తీసుకుంటారు పర్సన్కి. బోటింగ్ చేసే పీపుల్స్ మాత్రమే ఎక్కించుకోవాలి. చాలా ఇబ్బంది పని ఒక పర్సన్ భయపడ్డాడు కాబట్టి బోటింగ్ చేసే పక్కన పడుతుంది చూసుకో. अरे देखिए वीडियो हीरो ಏನು ಮುಂದೆ ಕಟ್ಟಾಗಲ್ಲ. ಪಾಂಡಿಚೇರಿ ಮ್ಯಾಂಗ್ರೋವ್ಸ್ అమ్మ జీవితం చే కడసా వాళ్ళ ఇది అప్పుడు అలా అదిడా ఎంటర్టైన్మెంట్ అన్న. మా వాళ్ళు పండి బొర్రీలు బ్యాంబీచి నైట్ బతుకుంటామా చచ్చిపోతామా గది చూడు నీ అమ్మ గుట్ట పైన ఉంటుంది చూసినావా అదే
కెమెరా మొబైల్ చిన్నదే కాబట్టి ఇంత క్లారిటీ అవ్వదు. ఆ తర్వాత ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాం. తింపుతాను ఇప్పుడు పారాగ్లైడర్ వెళ్తుంది సార్. ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడే. ప్యారడైజ్ బీచ్ ఎంట్రీ టికెట్ సంథింగ్ ఇంత ఉంది, ఐడియా లేదు నాకు కూడా. ఇచ్చాం పర్సన్ చాలానే కాస్ట్ 200 300 చేంజ్ ఉంటుంది. చాలా డేస్ అయింది ఇప్పుడు తెలియదు నాకు. ఇది ప్యారడైజ్ బీచ్ లోపల ఎంట్రీ సైడ్. ఇది ఎంట్రీలు వెళ్తాను లోపలికి ఇలా వెళ్తుంటే ఎంట్రన్స్ ప్యారడైజ్ బీచ్ తప్పకుండా ప్యారడైజ్ బీచ్ మిస్ కాకండి. ఏమన్నా கலர் எல்லா கலர் இருக்குங்க. எல்லா கலர் இருக்கு. என்ன கலர் வேணுங்க? எல்லா கலர் இருக்குங்க. யாருக்கு எது வேணும் அது இருக்கு. சொல்லுங்க, யாருக்கு எது வேணும் சொல்லுங்க. முதல்ல உனக்கு எது வேணும் நான் சொல்லுடே. உனக்கு எது வேணும் சொல்லு. எல்லா కలర్ இருக்குங்க. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు వస్తారు. ప్యారడైజ్ మధ్యాహ్నం వెళ్తే నైట్ 8-10 వరకు ఆనే ఉన్నాం. కలర్ఫుల్ లైట్ డీజే సౌండ్స్ మాత్రం సూపర్ అనిపించింది. ఒక 5 Guys, we are roaming the roads. చూడండి బలు
పిచ్చుకుక్కలకు రోడ్ల బండి ఏమున్నది మనకి వాట్సాప్ పాండిచేరిలో నైట్ వ్యూ ఇట్లా ఉంటుంది. బిల్డింగ్ లాస్ట్ ఇన్ పాండిచేరి అక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఇద్దరు వైఫ్స్తో. ఆడికి వెళ్ళాం. పాండిచేరి మొత్తం లాస్ట్ తిరుగుకుంటా ఫ్లవర్స్ తీసుకొని విషయం ఫ్లవర్స్ టెంపుల్ తీసుకొని గుళ్ళకి వెళ్ళాం. ఆ దర్శనం మస్ట్ విజిట్ చేయండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఫేమస్ టెంపుల్ ఆడ పాండిచేరిలో. ఇది ఖచ్చితంగా చూడండి, మంచి మైండ్. తర్వాత పాండిచేరిలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసినాం. ఇక టోటల్ ఏమున్నాయని లాస్ట్కు పోయేటప్పుడు రాక్ బీచ్ టచ్ చేసి వెళ్ళాం అలా, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి రాబుద్ది కాలే. సో టచ్ చేసి వచ్చాం. చెన్నై స్టేషన్ పోయి ట్రైన్ ఎక్కాం. ట్రైన్కి చెన్నైలో మాకు ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. చెన్నై నుంచి చెన్నై చెన్నై డైరెక్ట్ మనం మెరీనా బీచ్ లేదు, ఎందుకంటే టైం మాకు టైం చాలా టైం ఉండే. సో డైరెక్ట్గా చెన్నైలో దిగి నైట్ విషయంలో దిగి డైరెక్ట్ మెరీనా బీచ్ చక్కగా కూర్చొని మెరీనా బీచ్ టైం మాత్రం వ్యూ మాత్రం తిరిగిపోయింది సార్. మెరీనా బీచ్ beach at the end of the Congress. Look. చెప్పక్ స్టేడియం కూడా చూసి ఏదైనా ఒకటి చేయరురా నాయనా. ఇది చెప్పక్ స్టేడియం. ఐడియా మనం
జస్ట్ మామూలుగా మనకు లోపల ఎంత సీన్ లేదు. ఇంకా బయట మెట్రో స్టేషన్ ఎక్కితే చెప్పు స్టేడియం పడ్డది. ఒక సందులో నుంచి వీడియో తీసినాను. ఇదే అది మాత్రం మా స్టేడియం మాత్రం సూపర్ అనిపించింది. క్రికెట్ అని ప్లే టైం జరిగేటప్పుడు మాత్రం ఇక్కడ ఇది మొత్తం రన్నింగ్ ఉంటుంది అట. ఎప్పుడు చూసినా ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు. ఓకే అంతే ఇక్కడికి లాస్ట్ వీడియో ఎండింగ్ పాయింట్ ఇదే. చెప్పక స్టేడియం చూసిన తర్వాత డైరెక్ట్గా చెన్నై స్టేషన్కి వచ్చి